దేవుడు అన్ని రకాల బంధాలు సృష్టిస్తాడు. భార్య భర్తల బంధం, బావమర్దుల బంధం, అత్తకోళ్ళు, ఆడపడుచులు, బావమర్దులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అన్న చెల్లెలు, రకరకాల బంధాలు సృష్టిస్తాడు. కానీ మనిషికి ఒక బంధం ఉంటుంది, అదే స్నేహబంధం. ఈ లోకంలో కొంతమంది బంధాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ స్నేహబంధాన్ని మన మనసు విప్పి మాట్లాడే ఒక మనిషి, స్నేహంగా మాట్లాడే మన బాధలు చెప్పుకోవడానికి ఒక మనిషి ఉంటాడండి. ఆ బంధం ఇంకేది కాదండి, స్నేహబంధం. అలాగే అందరికీ కాదండి, నమ్మకమైన మనిషి మాత్రమే, నమ్మకమైన స్నేహంగా బంధంగా ఉండి నమ్మకంగా ప్రేమను బంధాలు అన్నీ తెలుసుకుని మన కష్టాలు ఉన్నప్పుడు వచ్చేవాడు, సుఖాలు వచ్చి పొందేవాడే అండి స్నేహబంధం. అది ఉంటాడు మనిషి, ప్రతి మనిషికి అర్థం చేసుకుంటే నిలబెట్టుకోవాలండి. ఏమంటాడు? నమస్తే అండి. ఈ రోజుల్లో చాలామంది పెన్ను చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే ఈ పెన్ను వల్లే మన జీవితాన్ని మారుతుంది. 34 నెలలు వస్తే పాస్ అవుతాం, ఈ 34 వస్తే ఫెయిల్ అవుతాం. ఈ పెన్నుతోనే మన జీవితాన్ని మార్చుకుంటుంది. ఈ పెన్ను మనమే రెస్పెక్ట్ ఇవ్వాలి. చాలామంది ఇలా పెడతాడు, కొంతమంది ఇలా పెడతాడు, కొంతమంది ఇలా వాడతాడు, కొంతమంది ఇలా ఎక్కడ తీసిన పెన్ను అక్కడే ఇలా పెట్టాలి. చాలా ఇంట్లోని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటారు, క్యాప్ ఉండదు, ఈటీ ఉండదు, ఇలా పెడతాడు, ఇంటికి ఎక్కేస్తుంది. మనం కానీ పెన్నుకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇది ఎంత విలువిస్తే అంత మన జీవితం కూడా చాలా బాగుంటుందండి. పెన్నుకి విలువ ఇవ్వండి, ఎలా పెడితే పడకండి, నీట్గా పెట్టండి. ఏమంటాడు? అంతే కదా. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. నమస్తే అండి. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. అందరికీ కొంతమందికి భార్యాభర్త బంధం ఉంటుంది, అన్నా చెల్లి బంధం ఉంటుంది, బావమరిది బంధం ఉంటుంది, కొంతమందికి బావమరిది ఉంటాడు, కొంతమంది అక్క చెల్లి ఉంటే అక్క ఉంటే చెల్లి ఉండదు, చెల్లి ఉంటే అక్క ఉండదు, తమ్ముడు ఉంటే అన్నయ్య ఉండదు, అలా రకరకాల బంధాలు ఉంటాయండి. కానీ ఒక ఫ్రెండ్షిప్ మాత్రం ప్రతి మనిషికి ఒక ఫ్రెండ్ ఉంటుందండి. ఫ్రెండ్స్ ఉంటారు. అలాంటి రోజే ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఆగస్టు నెల మొదటి వారంలో ఎప్పుడు వస్తుందండి, మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డే. కాకులు కూడా ఫ్రెండ్స్ ఉంటాయండి. కాకి గోరింకకి ఈ చెట్టు ప్రకృతి ఒక ఏమంటారండి, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్. ఫ్రెండ్స్ని మాత్రం ఎప్పుడు నమ్మిన వాళ్ళు మాత్రం మోసం చేయకండి. ఫ్రెండ్స్ మించిన బంధం ఎక్కడ ఉండదు. నమ్మితే మాత్రం ఫ్రెండ్షిప్ బంధం విలువైనది.